మిత్రులారా, ఈరోజు అంటే 6వ తారీఖు జూలై నెల 2024 శనివారం నాడు హైదరాబాద్లో శరీర దానం, అవయవ దానంపై 2 అవగాహన సదస్సుల్లో పాల్గొనడం జరిగింది. 2 కూడా మహిళలే నిర్వహించడం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. అవయవ దానం పట్ల, శరీర దానం పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి చైతన్యాన్ని కలిగించడంలో అఖిల భారత శరీర అవయవదాన ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపించడం మీకు తెలిసిందే కదా. ఆ క్రమంలో తెలంగాణ శరీర అవయవదాతల సంఘానికి అధ్యక్షురాలిగా సోదరి కె భారతి గారు సారథ్యం వహిస్తున్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీలో చీఫ్ అడ్వైజర్గా ఉన్న శ్రీమతి కాకుమాను శశిశ్రీ గారు, అంటే జాయింట్ డైరెక్టర్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ. ఆమె ఆహ్వానంపై నిన్న ఉదయం 11 గంటలకు కృష్ణానగర్లో హోప్ ఎన్జిఓ సంస్థ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రసంగించాను. దాదాపు 120 మంది మహిళలు పాల్గొన్న ఈ సదస్సుకు ముఖ్య ఆర్గనైజర్ లక్ష్మి గారు నన్ను సభకు పరిచయం చేశారు. శరీర అవయవదాన ఉద్యమంతో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా నా ప్రసంగం వారిని ఉత్తేజపరిచింది. ఎందరో మహిళలు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. తెలంగాణ జీవన్ దాన్ వెబ్సైటు www.jeevandan.gov.in లాగిన్ అయ్యి ఆర్గాన్ డోనర్గా ఎన్రోల్ అయ్యారు. లక్ష్మి, రోజా, శ్రీలత, లక్ష్మీబాల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. తదుపరి ఈవినింగ్ 4 గంటలకు తెలంగాణ టూరిస్ట్ ప్లాజాలో శ్రీమతి కాకుమాను శశిశ్రీ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇన్నర్ వీల్ క్లబ్ మహిళలతో జరిగిన సమావేశంలో శరీర అవయవదాన ఉద్యమ అనుభవాలను పంచుకున్నాను. వారందరూ ఈ ఉద్యమానికి తమ వంతు బాధ్యతలను నిర్వహించడానికి ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. గత మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోదరి కె భారతిని ఇన్నర్ వీల్ క్లబ్ వారు ఘనంగా సన్మానించిన సందర్భంలో అద్భుతమైన ప్రసంగాన్ని, ఆమె కవితలను గుర్తు చేస్తూ సభ్యులంతా ఎంతో కొనియాడడం నాకు మనసులో ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది అని మీకు వేరే చెప్పనవసరం లేదు కదా. ఈ విధంగా ఒక్క రోజులో ఇంత అద్భుతమైన రీతిలో 2 చోట్ల మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసిన శశిశ్రీ మేడం గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూద్దామా. అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి నేను వ్యవస్థాపకురాలి, ఫౌండర్ ప్రెసిడెంట్. అట్లాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ చైర్పర్సన్. మహిళల కోసం నిర్వహిస్తున్న ఒక సేవా సంస్థ. నేను చేస్తున్న ఈ 2 పనులకు ఒక పని చెప్పేశాను. ఒక పని ఏంటి ఇచ్చాక ఎవరు చదువుతాం. రెండో పని ఏంటంటే మరణం అనేది అనివార్యం కదమ్మా. పుట్టిన వాళ్ళందరం కూడా ఎప్పుడైనా చనిపోతాం. మరణం అనేది మన జీవితం అప్పటితో అయిపోతుంది, తీసుకుంటుంది. నెక్స్ట్ ఇది లేదని అనుకుంటాము. కానీ ఏమేం చేస్తామంటే మరణం ఒక తీసుకు కాదు, చాలా మాత్రమే. మరణించిన జీవించడనే కాన్సెప్ట్తో 20 ఏళ్ల క్రితం శరీర దానము, అవయవ దానం కాన్సెప్ట్ తోటి ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తుంది. అంటే మీకు అర్థమైంటుంది అనమాట. మరణం తర్వాత మన కళ్ళు, మన అవయవాలు, మన టోటల్ బాడీ గట్టిలో కలిగేకుండా క్రికెట్ బూడిద కింద మార్చేయకుండా ఆ శరీరానికి కూడా, ఆ అవయవాలకు కూడా, మా కళ్ళకి కూడా మహోపకారం చేసే అవకాశం ఉంది సమాజంలో. అందరికీ చూపిస్తాం. ఆ ఇద్దరిని నడిపించే ఇద్దరికి విముక్తి కలిగిస్తాం. 2 కార్యాలు దానం చేస్తాం. అలాగే ఒకవేళ అనుకోకుండా మనం బ్రెయిన్ డేట్ అయిపోయాం అనుకోండి. మీరు వింటున్నారు కదా మధ్య బ్రెయిన్ డేట్ అనమాట. డ్రీమ్ ప్యారడాక్స్ వచ్చింది, ఎలిరోపలేసులు వచ్చింది. ఒక చోట నుంచి ఒక చోటకి ఇద్దరు పారిపోయిన అవయవాలు తలని దొరుకుతున్నాయి కదా. నిన్ననే ఒక అబ్బాయి లాయర్ అన్నారు, ప్రసాద్ గారు. ఆయన మంగళగిరిలో స్కూటర్ మీద 3 రోజుల క్రితం ఒక అబ్బాయిని తప్పించిపోయి పడిపోయాడు. లాయర్, వ్యాపారవేత్త. 3 రోజులు పాపం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉన్నాడు. 4 ఏళ్ళ కుర్రాడు బ్రెయిన్ చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఆయన భార్య ఇద్దరు చిన్నపిల్లలతో ఉంది, చనిపోయారు. వెంటనే డెసిషన్ తీసుకుంది, మాకు ఇన్ఫార్మ్ చేసింది, అమ్మ నా భర్త చనిపోకూడదు, అవయవాలు దానం చేస్తాను. అవయవాలు దానం చేస్తే మన భర్త బతుకుంటాడని వేళ చాలామంది తల్లితో వచ్చింది. ఆ అవయవాలు దానం జరిగింది కదా. ముందే 4 గంటలకు వెళ్ళింది మంగళగిరి నుంచి. అక్కడ ప్రాణాపేట బస్సులో 9కి నమోదు చేయాలి. ఆ
అవయవాలు అంటే లివర్, పాంక్రియాసిస్ ఇవన్నీ చేస్తాం. ఇంకా బాడీలో పనికొచ్చే అవయవాలని మరొకరికి ఇచ్చేస్తే వాళ్ళ జీవితాలు నిలబడతాయి. అంటే ఒక ఇంట్లో ఏం మారిపోతుందో ఇంకో 10 ఏళ్ళలో ఈ ప్రోగ్రామ్ని ఆడవాళ్ళే చేసే విశాఖపట్నంలో మీరు నమ్మగలరా? చాలా మంది వారు ఉన్నారు విశాఖపట్నంలో ఇలాంటి కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు ఆడవాళ్ళే. నేను నా బాడీ టోటల్ బాడీ డొనేట్ చేశాను. నా ఫ్రెండ్స్ చెప్పాను, మనం చనిపోయిన తర్వాత మన టోటల్ బాడీని మెడికల్ కాలేజీకి రాశారు. ఒకవేళ నా అవయవాలు బ్రెయిన్ డెడ్ అయితే దానం చేస్తారు, నా కళ్ళు దానం చేస్తారు, నా బాడీని రీసెర్చ్కి ఇచ్చేస్తారంటే మీరే చేస్తారంటే మేడం ఆ పని మాకు కూడా చెప్తే మేము చేస్తాం కదా అన్నారు. ఎందుకంటే ఇలాంటి విషయం చెప్పడానికి కొంచెం సంశయిస్తాం కదా. అలా కొంతమంది తల్లి ముందుకు వచ్చారు. వస్తే శరీర అవయవదాన ఉద్యమాన్ని 35 మందితో స్టార్ట్ చేసాం అప్పుడు మా సంస్థలో. ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు 5-6 లక్షల మంది ఎదురు అయిపోయారు. మా ఆ రోజున నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పేపర్లో 2010 అక్టోబర్ 6వ తారీఖున. ఒక దేహం 18 నుంచి జీవం వస్తుంది అంటే ఒక మనిషి చనిపోతే 18 నుంచి ప్రాణం పోస్తారు. చాలా ఎంక్వైరీస్ జరిగాయి, కొన్ని వేల మంది వచ్చాయి. ఒక మనిషి చనిపోతే 18 మందికి ఎలా జీవితాన్ని ఇస్తారు? 2 కార్యాలు, 2 కిడ్నీలు, ఒక లివరు, ఒక గుండె, ఒక పాంక్రియాసిస్, చిన్న పేరు, పెద్ద పేరు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయనకి పెద్ద ఫుల్ పేజ్ వచ్చింది. చాలా మంది దాచుకున్నట్టున్నారు. ఒక రోజు నా 2005 జరిగి 1 ఇయర్ తర్వాత ఒక తల్లి మా చోడవరం దగ్గర చుట్టాడని గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి టీచర్ అనమాట. ఒక ఫోన్ చేశాను, మేడం సీతామలక్ష్మి గారు నేనేనమ్మా, మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక ముందు ఉడికిపోతుంది నాకు భయమేస్తుంది. ఏం జరిగిందమ్మా, ఎందుకు అలాగా ఏడుస్తున్నారు? గర్భం మేడం నా బిడ్డ మన ఆరోగ్యంతో మేడ నుంచి పడిపోయాడు. 12 ఏంటండి వాడు కేర్ హాస్పిటల్లో ఉన్నాడు. వారం రోజులు ఎంతోమంది డాక్టర్లు వచ్చి చూశారు. వాడు పట్టాలన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఆయన నా కొడుకుని నేను ఇంటికి తీసుకెళ్ళాలనుకోవట్లేదు. నా కొడుకు చనిపోవడానికి వీలేదు మేడం, నా కొడుకు బతకాలి, నా కొడుకు మీరే బతికించగలరు, మీరు బతికించగలరు మేడం, నాకు తెలుసు మీరే బతికించగలరు, నా కొడుకుని బతికించండి నా పోతే చెప్పాను. నేను 1 నిమిషం మాట్లాడకపోయినప్పుడు ఖచ్చితంగా మనం ఓపెన్ చేసుకుని అందించలేను. అప్పుడు ఆలోచించాను, ఏం చేయగలమ్మా నేను డాక్టర్గా బతకగలను అని చెప్పి నేను ఏం చేయగలంటే మేడం మీరు ఆ రోజు 2010 అక్టోబర్ 6 ఒక ఆర్టికల్ ఇచ్చాను. ఒక దేహం 18 మంది ప్రాణం పోస్తుంది అన్నారు కదా. ఇప్పుడు నా బిడ్డ ప్రాణాలు ఎంతమంది ప్రాణం పోయగలిగితే అంతమందిలో నా బిడ్డ బతికి ఉంటాడు కదా. నా బిడ్డ అవయవాలు ఎంతమందికి మీరు దానం చేస్తారు, అంతమందికి దానం చేసేది మేడం. ఆ రకంగా నా బిడ్డ బతికి ఉంటారు. వాళ్ళు నా బిడ్డను చూసుకోగలుగుతారు. నా బిడ్డకు మరణం ఉండదు కదా. నా బిడ్డ శిరస్మరణి చిరంజీవి అయిపోతారు. ఆ సహాయం నాకు చెందిందని అడిగింది. ఆ తల్లికి ఎంత త్యాగమో చూడండి, ఆ మాతృ ఎంత గొప్పదో చూడండి. ఆ నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చేసి మొట్టమొదటి తల్లి ఆవిడే ఈ జీవనదానాన్ని. అప్పుడు నేనంటే ఈ జీవనదాన్ని యాక్ట్ కాలేదు. అప్పుడు గవర్నమెంట్ అందరినీ కూడా మేము అప్రోచ్ అయ్యి అందరినీ మెయిల్ చేసి ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ప్రిన్సిపల్ సెక్రటరీని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళని అందరినీ సంప్రదించి ఆ 2 రోజులు మళ్ళీ వెంటిలేటర్ మీద ఆ బిడ్డ నుంచి అవయవాలన్నీ తీసుకునేలాగా ఏర్పాటు చేస్తే ఆ తెల్లారి అన్ని జాతరలో కూడా సాయి కృష్ణ సదాశివరాన్ని పుట్టిన దుఃఖంలో అంతులేని అవిధాలు ఆ తల్లిదండ్రుల గురించి రాశారు. ఆ బిడ్డ పుట్ట చేశారు. ఆ అబ్బాయి ఇవాళ బతికి ఉన్నట్లేక అప్పుడు నేను మన ఉమ్మడిగా ఉన్న ఇక్కడ ఉండిపోలేదు 2012 అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించి ఇలా ఒక తల్లి ముందుకు వచ్చి 10 మంది ప్రాణం పోయి జరిగింది. అలాంటి తల్లులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఒక దీపం మారిపోతుంది వాళ్ళ ఇళ్ళలో నాకు తెలుసు. కానీ 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగిద్దామని తల్లులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక యాక్ట్ తీసుకురావాలని గవర్నమెంట్ విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. 3 ఏళ్ళు కష్టపడ్డారు. కానీ పట్టుదల వలం లేదు. ప్రభుత్వం తలవంచక తప్పలేదు. జీవనదానానికి పేరు మీద యాక్ట్ వచ్చింది 2014లో. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వమే అమలు చేస్తుంది. ఎవరు ట్రైన్ అయినా ఒక ఫోన్ కాల్ వస్తే చాలు ప్రభుత్వమే యంత్రాంగాన్ని పంపిస్తుంది. ప్రభుత్వమే గ్రీన్ క్యారియర్, ప్రభుత్వమే మొత్తం సమస్తం పోలంత యంత్రాంగం ఉంటుంది కదా. పోలీస్ వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ అన్నిటినీ కోఆర్డినేట్ చేయలేదు ప్రభుత్వం జరిగింది. సో ఆ జీవో తేవడం వల్ల ఈవేళ చాలా మంది నిలబడ్డారు, ప్రాణాలు నిలబడ్డారు. మన తెలంగాణ భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈవేళ నేను మీ హెల్త్ మినిస్టర్ని అడగడానికి, సీఎంని అడగడానికి, మా పవన్ అక్కడ మా స్టేట్లో ఉన్న
మా సీఎం అడగడానికి ఒక లెటర్ పెట్టాము. ఆ లెటర్ మీకు కూడా పంపిస్తాను. అందులో ఏం పెట్టారంటే ఈ నేను ఒక ఆయన చనిపోయారు కదా ప్రసాద్, ఆయన అవయవాలన్నీ తీసుకుని మిగతా బాడీ భార్యకి అప్పగించారు, దానం చేసుకోవాలి. నేనేం అడుగుతున్నానంటే ప్రభుత్వాన్ని, దేశ రక్షణ కోసం ఎలాగైతే ఒక జవాన్ తన ప్రాణాలు ఇచ్చి చనిపోదు, ఈ ప్రభుత్వాలు రాజ్య లాంఛనాలతో అధికార లాంఛనాలతో కంటిన్యూ చేస్తారు. మరి దేశ సేవలంటే కదా, ప్రాణాలు చనిపోతూ తన అవయవాలు 10 మంది ప్రాణాన్ని ఇస్తున్నాయి, నిలబెడుతున్నాయి. మరి ఆయనకి ఎందుకు అంత గౌరవం ఇవ్వటం లేదు మీరు? అది నేను ఫస్ట్ పాయింట్గా పెట్టి అప్పట్లో స్టాలిన్ గారు విన్నారన్నమాట. స్టాలిన్ గారు తమిళనాడు గవర్నమెంట్ ఇలాగ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తుంది. ఇప్పుడు మనం ఇద్దరు సీఎంలను ఒప్పించి మన తెలుగు రాష్ట్రాల్లో అట్లా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని అంత్యక్రియలు చేయించాలి ప్రభుత్వం ద్వారా, అధికారిక లాంఛనాల ద్వారా. అది చేస్తే ఆ అవయవదాతకి మనం నిరాజన రప్పించాలి, మనం సక్సెస్ అవ్వాలి. ఆడవాళ్ళు కలుసుకుంటే ఏదైనా చేయగలం కదా, సెరుకునే మార్చగలం, సెరుకునే నిర్మించగలం. మన చేతులు అంత శక్తి ఉంది. మనం కలుసుకుంటే ప్రభుత్వాలు మారుతాయి, కాకపోతే మనం ప్రభుత్వాల్లోకి రాము. అదే బాధ. అందరికీ ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టాం కానీ మనమే అధికారంలోకి వెళ్ళాలి. వీఆర్ హాఫ్ ఆఫ్ ది నేషన్. 50% మనదే కదా భారతదేశం అంటే. సగం జనాభా మనదే కదా. ఉపాధిలో, ఉద్యోగాల్లో, సంపదలు, ఉత్పత్తులు అన్నింటిలో మనకు బాగా ఉండాలి లేదా? కానీ అడుగుతున్నాం ఏది వీఆర్ హాఫ్ ఆఫ్ ది నేషన్ అంటున్నారు. ఎక్కడ మనం 50% అడుగుతున్నాం. నేను అందుకని మా ప్రభుత్వాలకు రాస్తూ ఉంటాం. మేము మా సంస్థలో మీరు 1:1 ఇవ్వడం మేము రాజకీయాలకు వస్తాం. అంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో మగవాళ్ళు ఎంతమంది ఉంటే అందులో సగం మనం ఉండాలి. ఉండాలి ఉందా పరిపాలన మనం చేయగలం. నేను బేసిక్గా టీచర్, హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా సోషల్ టీచర్గా పనిచేస్తాను. ఒక 3 years సర్వీస్ ఉండగా గవర్నమెంట్ సర్వీస్ నుంచి బయటకు వచ్చాను. అంటే బై ప్రొఫెషన్ టీచర్. 39 ఏళ్ళు నేను ప్రభుత్వ సర్వీస్లో ఉన్నాను. కానీ నా గవర్నమెంట్కి సోషల్ వర్కర్, సోషల్ యాక్టివిస్ట్. చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లల పక్షపాతం. ఆడపిల్లలకి ఎక్కడ కష్టం తెలిసినా ఆడపిల్లలు మా ఇంటికి వస్తే, మా ఆశ్రయంలో వస్తే ఆ సమస్యని పరిష్కరించిన తర్వాతే వాళ్ళ జీవితంలో లైఫ్ సెటిల్ చేసిన తర్వాతే నేను విశ్రాంతి తీసుకుంటాను. అట్లా కొన్ని 100 మంది పిల్లలకి, ఆడపిల్లలకి హెల్ప్ చేస్తూ వచ్చాను. తర్వాత కొన్నాళ్ళకి మనం చేస్తున్న పనులు, ఒక టీచర్గా ఆవిడ ఇంత పని చేస్తున్నారు, ఇంతమంది ఆడపిల్లలు సేవ చేస్తున్నారు, చదివిస్తున్నారు. మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు? మీరు హెల్ప్ వాళ్ళు మనం చూసేవాళ్ళు రోజు ఉంటారు కదా. విశాఖపట్నంలో ఒక 40 మంది నాకు జాయిన్ అయ్యారు. వాళ్ళు సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ ఉపయోగపడే పౌరులుగా మనం ఆ బిడ్డలు తయారు చేసి పంపించాలని మాకు మొదటి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తే అనుకుంటారు. నేను చాలా ఫేమస్గా ఖర్చు చేస్తాను. నాకు 1,50,000 జీతం వచ్చేది. బాగా పడి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మహిళలు, ఉద్యోగులు, అసలు ఉద్యోగం చేయని ఆడవాళ్ళు కూడా ఉంటారు. నాతో పాటు ఎవరూ కూడా మనం పర్సనల్స్ అని ఖర్చు పెట్టుకోం అనమాట. అది పట్టు చేతులు, నగలు, ఏమి ఉండాలి ఖర్చు ఆ డబ్బులన్నీ రాస్తామన్నమాట. రాసి ప్రతి నెల మేము ఎంత ఆదా చేయగలుగుతామో అంత మా ట్రస్ట్కి పెట్టిన పంపిణీ చేస్తాం. నా శాఖ మొత్తం అదే అవుతుంది. అది నాకు ఏదో ఎలా సరిపోయిందంటే నా మీద పర్సనల్ కానీ మీ పిల్లలు నాకు తెలియదు కదా. సో అలా మా ఫండ్స్ డెవలప్ చేసుకుంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఫండ్స్ తీసుకురాం. సో అట్లా మేము ఒక 10 lakhs అయినా 20 lakhs అయినా మేము పిల్లల చదువు కోసం సో మనసు ఇంకా బాగుంటుంది, ప్రేమను తగ్గుతుంది. సో ఇదంతా చేస్తుండగా ఒక స్థలంలో ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది. ఒక తల్లి ఎంత గొప్ప త్యాగం వేసుకుంది ఇలాంటి చెప్తాను. భయపడుకుంటున్నాను. ఇప్పుడు ఆయన చెప్తుంది 2 పనులు చేస్తున్నాను అన్నాను కదా. మొదటి పని ఏమో బతికుండగా ఎంతమంది పిల్లలు మా దగ్గరకు వస్తే తల్లిదండ్రులు లేరు, పిల్లలైనా కావచ్చు, తండ్రి చనిపోయి తల్లి సంపాదించే శక్తి లేక, బిడ్డను చదివించలేక తల్లుల మీద ఆధారపడి ఆడపిల్లలు ఎంతోమంది ఉంటారు. ఆ పిల్లలు మా దగ్గరకు వస్తే చాలు, మేము వాళ్ళ ఎడ్యుకేషన్ మేము అన్నీ ఫ్రీ అనమాట. ఇంట్లో వాళ్ళు నిలబడేదాకా మేము మా అధ్యతల మీద నడిపిస్తాం వాళ్ళు. అట్లా చాలా ప్రయోజనాలు అయ్యారు. ఆ పిల్లలందరినీ మీరు చూస్తారు. ఎంతమంది 80 డాక్టర్లు ఉన్నారు, ఐఐటీఎస్ ఉన్నారు, గ్రూప్ ఆఫీసర్లు, జిఆర్ మధుసూదన్ లాంటి ఇంకా ప్రయోజనాలు పిల్లలు, గోల్డ్ మెడల్ సాధించిన పిల్లలు ఉన్నారు. ఈ పాప, ఈ అమ్మాయిని ఫోటో వేసాను కదా నా పుస్తకం మీద. ఈ అమ్మాయికి చిన్న న్యూస్ చూశాను నేను చాలా క్రితం. సారు మమ్మల్ని చదివించరా సారు అని. సో
వచ్చిన బాక్స్ వచ్చింది. యాక్చువల్గా ఆ వార్తలు నాతో వాళ్ళు విశాఖపట్నం ముగ్గురు అక్కడ చెల్లింది తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే జీవితం చేయకపోవడానికి స్కూల్ పనికి వెళ్ళిపోతున్నారు. అక్కడ చెల్లింది చాలా చిన్న చిన్న పిల్లలే వాడు పొట్ట పోషించుకోవడానికి. అది ఎవరో వీళ్ళు చెప్పి ఈనాడు లేక తల్లిన పడి చదువుకోకుండా ఎలా చేస్తారు, ఎవరు చదివిస్తారు సార్, అమ్మ నాన్న లేదు కదా. తల్లి ఏమో అడిగి మందులు వస్తాయని చెప్పేసి కంటి పెడతారు కదండి కరెంట్ బిల్లు రాకుండా. అది మాకు రాత్రి కూడా నీళ్ళు పెట్టడానికి ఆ కరెంట్ బిల్లు చేసుకుంటారు. ఇద్దరు ఆడపిల్లల్ని పెంచడానికి ఆడమ్మ 3 ఏళ్ళు కష్టపడింది పాపం చనిపోయిందమ్మ. ఆ నీళ్ళు పెట్టడం టీవీ వచ్చి చనిపోయింది ఆమె కూడా అనాథలు. పిల్లలు భూమిని పడతారు, అందరూ ఆడపిల్లలు. ఇంకా వాడు ఆదరించేవాళ్ళు లేదు 10 రోజులు. ఆ పిల్లల్ని ఆ వార్త చూసి నేను మా స్టూడెంట్ ఒక అబ్బాయిని పంపించేసి యూఐ చేస్తాను. మళ్ళీ ఎవరో వెళ్తే పంపరు కదా. ఆ చీఫ్ కాదు ఆడి చదవండి ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎంతోమంది తల్లులు నేను అనకాపల్లిలో ఈ అమ్మాయి ఎవరు అనకాపల్లి అమ్మాయి అని ఉంది ఇంట్లో అద్దెకుండేదా. నేను అక్కడ ఉద్యోగం చేసేదాన్ని. ఆ ఇంట్లో ఒక ఆవిడ నాకు ఇంట్లో అద్దెకి ఇచ్చారు. ఆ ఉమామహేశ్వర ఆవిడ పేరు ఎల్లకు ఉమామహేశ్వరి గారు. ఆమె 75 ఏళ్ల వయసులో ఎంఏ పాస్ అయ్యారు. నేను ఆ ఇంట్లో అద్దుకున్నాను. ఎంఏ పాలిటిక్స్ నేను చేశాను. నేను నా ఎడ్యుకేషన్ నేనే ట్యూషన్ చెప్పేదాన్ని. ఆవిడకి క్వశ్చన్ పేపర్లు మెటీరియల్ సిలబస్ అన్నీ ఇచ్చేదాన్ని. 2 ఏళ్ళు కష్టపడారు ఆవిడ ఎంఏ పాస్ అయ్యారు. మగవాళ్ళ వ్యవహారాలను మనం అనుకుంటాం, కానీ సేవ చేసిన, ఉద్యమాలు చేసిన, పోరాటాలు చేసిన, హక్కుల కోసం నిలదించిన, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం మనం ఇంతమంది పనిచేస్తున్నాం. ఓటు హక్కు వచ్చిన, పని గంటలు తగ్గించబడ్డాయి, ఆడవాడి వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తే ఇవన్నీ సాధించబడ్డాయి. చరిత్రలు మనం చదువుతున్నాం. సో శరీర దానం కోసం, అవయవ దానం కోసం పనిచేస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ భారతదేశంలో సంస్థ మా సంస్థ. 100 మంది బిడ్డలు చదువుకుని చదివిస్తున్న సంస్థ. ఎక్కడైనా మీకు కనిపించే పేద పిల్లలు, తల్లిదండ్రులు బిడ్డలు, చదువుకుంటామని ఆశయాలు బిడ్డలు మీకు కనపడితే నా నెంబర్ మేడం చదువుకుంటారు. ఖచ్చితంగా చెప్పండి. నా నెంబర్ మీరు కూడా నోట్ చేసుకోవచ్చు. వస్తున్నా కానీ ఆడవాళ్ళు ఎంతో కొంతమంది ఫైట్ చేయబట్టే వస్తున్నాయి. అప్పుడు నుంచి అడగబట్టే వస్తుంది. ఇప్పుడు మనం రాజ్యం హక్కులు అడగాలి, సామాజిక హక్కులు అడగాలి, ఉత్పత్తిలో సగం అడగాలి, సంపదలో సగం అడగాలి. భిక్ష కాదు మనం వస్తాయి. ఎవరు భిక్ష చేయాలి. దేశ స్థూల ఆదాయంలో 99% ఆడవాళ్ళ కష్టం మీద ఉంది. వ్యవసాయ రంగం అంతా ఆడవాళ్ళ మీద ఆధారపడింది. అసంఘటిత కార్మిక రంగం అంతా ఆడవాళ్ళ మీద ఆధారపడింది. ఈ ఉత్పత్తిని అంతా తీసుకుంటూ ఆడేవాళ్ళు, కానీ 1% కూడా మన మీద హక్కు లేదు. అది మంట కాదనుకోవట్లేదు. ఆ సంపద మంట అనుకోవట్లేదు. మన సంపద తెలుసుకుందని కానీ సంపద మీద వాడాలి. సో ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు కలిసి ఆదాయం తెచ్చుకున్నాను. నమస్తే అండి, నేను కృష్ణనగర్ టీ బోర్డ్లో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇది రాజన్న స్థాపించిన ఒక ఎన్జిఓ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇప్పటివరకు ఇంట్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వర్క్ చేసిన తర్వాత చాలా ఇది అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సీతామహాలక్ష్మి మ్యామ్ని కలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా చదువుకోవాలి అన్నా సరే ఎవరు చదువుని ఇది చేయలేరు కదా, అలాంటి చదువుని ఇస్తున్నారంటే చాలా ప్రౌడ్గా ఉంది. దాంతోపాటు అవయవదానం ఇవన్నీ చేయడం కూడా చాలా హ్యాపీ. మన లేడీస్ కూడా మన సొసైటీలో ఆఫ్ ఉన్నది అనేది మాత్రం చాలా పోరాడుతున్నారు మేడం. దానికి మేము అంతా సపోర్ట్గా ఉంటాము. దాన్ని ముందుకు నడిపించాలి కూడా అందరూ. అలానే కృష్ణనగర్ టీ హోప్ సెంటర్లో ఒక సెంటర్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. సోషల్ సర్వీస్ అనేది రాజన్న సార్ చేస్తున్నారు. అందులో నేను వర్క్ చేస్తూ సార్ చేసేదానికే చాలా తనకి మేము హెల్ప్ఫుల్గా ఉంటున్నాము. తను దగ్గరుండి చేయకపోయినా మమ్మల్ని నమ్మి ఇది పెట్టి చేస్తున్నారనే దానికి ఒక వర్క్ పిల్లలకి చెప్తూ ఇంతమంది లేడీస్కి వర్క్ చేపిస్తూ ఉండడమే మేము చాలా పెద్ద గర్వకారణం అనుకున్నాము. ఈరోజు గూడూరు సీతామహాలక్ష్మి మేడం వచ్చి మా టైలరింగ్ లేడీస్ అందరితో మాట్లాడారు. ఉమెన్స్ ఎలా చేయగలరు, ఉమెన్ తలుచుకుంటే ఏం చేయగలరు అనే దాని గురించి మేడం స్పీచ్ వింటే మా అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఎంతోమంది అనాథ పిల్లలకి చదువు చెప్పించి లేడీస్ అందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఇంకా ఒక కొత్త పాయింట్ని చెప్పారు.
అవయవ దానం చెయ్యాలి. అవయవ దానం చేయడం వల్ల మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆర్గాన్స్ అన్ని ఎవరో ఒకరికి సహాయపడతాయని. నిజానికి ఇది మేము మా మనసులో ఉంది, బట్ ఎలా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మాకు నిజంగా తెలియదు. ఈరోజు మేడం చెప్పిన దాని ప్రకారం అలా చేయడం వల్ల మన అవయవాలు ఇంకొకరికి ఉపయోగపడి మనం వాళ్ళలో బ్రతుకుతాము అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. మేడంని ఈరోజు మేము కలవడం నిజంగా చాలా గర్వకారణం, చాలా సంతోషంగా ఉంది. నా పేరు లక్ష్మి, అలివిలో ఫామ్ చేస్తున్నాను ఎన్ఎజీ గ్రూప్స్ అని. అందరికీ నమస్కారం చెప్పాలి. రాజన్న గారు టీఓపీ చేస్తున్నాను. చాలామంది 10 మెంబర్స్ గ్రూప్ ఫామ్ చేసి ఏ విధంగా ఉండాలో లేడీస్ మనకి సమ్మర్ సీజన్లో చాలామంది బ్యాంక్ డీటెయిల్స్ ఇలా ఫోన్పే దాని గురించి మేము మీటింగ్లో మంత్లీ తీసుకుంటాము. ఇలా మేడం కూడా లేడీస్తో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన అన్నదానం కన్నా అవధానం చాలా గొప్పదని మేడం గారు చెప్పారు. సీతాలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను టీహోప్ అనే ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉందండి. దీని ఫౌండర్ వచ్చేసి రాజశేఖర్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో మేము 50 మంది స్టాఫ్ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ లేడీస్కి కానీ పిల్లలకి ట్యూషన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మేము ప్రోత్సహిస్తున్నాము. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్స్ చేయడానికి పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ లేకపోయినా వాళ్ళు ట్యూషన్ ఫీజులు కట్టుకోలేని పొజిషన్లో ఉన్న పిల్లలందరికీ మేము ఇక్కడ ఫ్రీగా ట్యూషన్స్ చెప్తున్నాము. నేను వాళ్ళు అదేవిధంగా మార్నింగ్ టైంలో ఎవరైతే లేడీస్ 10th క్లాస్ చదువుకొని లేకపోతే ఏం చదువు లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఖాళీగా ఉండే లేడీస్ అందరికీ ఇక్కడ టైలరింగ్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ అన్ని ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నామని ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అన్న ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే గూడూరు సీతామహాలక్ష్మి మామని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మేము చేసే దాంట్లో పోలిస్తే మా అమ్మ చేసేది ఇంకా చాలా గొప్పగా కనబడుతుంది. నేను కూడా మేడంని ఇలాంటి ఒక కార్యక్రమంలో కలుస్తామని ఎప్పుడు అనుకోలేదు. చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి మేడం స్పీచెస్ కానీ ఏవైనా. మా స్టూడెంట్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళ ఫేస్ చూసినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి ఒక వ్యక్తిని కలవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా అంతా ఇలాగే మేము ముందు కొలాబరేట్ అయ్యి మా వంతు సహకారం కంపల్సరీ మేడం కనిపిస్తామని నేను చెప్తున్నాను. ఈవేళ నేను ఈ కృష్ణానగర్లో ఉన్న టీహోప్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థని ఎన్జిఓ ఆర్గనైజేషన్ రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించిన ఆర్గనైజేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మీతో మాట్లాడిన ఈ మహిళా నాయకత్వంలో అద్భుతమైన సర్వీస్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. చక్కగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఎకనామికల్గా ఆడపిల్లలు నిలబడటం కోసం, వాళ్ళ వృత్తి విద్య నైపుణ్యం కోసం అందరికీ నేర్పిస్తున్నారు. అలాగే బాలికల్ని ఎడ్యుకేట్ చేయడానికి విద్యా కేంద్రాలు కూడా నడిపిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఆడవాళ్ళకి ఇంత సపోర్టివ్గా ఉండి దాదాపు ఒక 120 మంది పైన వేళ ఇక్కడ ఈ సెంటర్లో ఆడవాళ్ళందరూ గ్యాదర్ అయ్యి చక్కగా ఈ ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్ వర్క్, ఆర్యా వర్క్ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ చదువు పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండడం, అక్కడి బిడ్డలు బాగా చదివించుకోగలగడం, సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే తపనని కలిగించడం ఈ ఎన్జిఓ చేస్తున్న సేవ చూసి నాకు చాలా సంతోషం వేసింది. నేను ఈవేళ నా ఫ్రెండ్ శశిశ్రీ గారు, మన వైద్య విధాన పరిషత్తులో ఉన్న జాయింట్ డైరెక్టర్ గారు నాకు శశిశ్రీ మేడం గారు మంచి పరిచయం నాకు ఈవేళ ఏర్పాటు చేశారు. ఇక్కడ లక్ష్మి గారు మొత్తం ఈ కమ్యూనిటీకి అందరికీ కూడా లీడ్ చేస్తున్నది ఆర్ సెంటర్ని కూడా. అట్లాగే రోజు లక్ష్మి, శ్రీ విద్య గారు అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు. ఇంకా కూడా నేను ఈవేళ రావడం ఇంతమంది ఆడవాళ్ళని అడ్రస్ చేయగలను. మన సావిత్రిరెడ్డి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ఈ విద్యాదానము, శరీరదానము, అవయవదానం అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంతమందితో షేర్ చేసుకోవడం, వాళ్ళు ఎంతో పాజిటివ్గా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రేమగా నా మాటలు రిసీవ్ చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని అనిపించింది. ఈవేళ ఇక్కడికి రావడం వల్ల నాకు పట్ల నేను సంతోషంగా ఉంది. ఎంతమంది ఆడవాళ్ళతో మాట్లాడాను. ఈ అవకాశం కల్పించిన మరి లక్ష్మి గారికి,
నా ఫ్రెండ్ శ్రీశ్రీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.